చాలా పోరాటాలండి. టైం బాగా ఆలస్యం అయిపోయింది. పర్మిషన్స్ అవన్నీ కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. అండ్ ఇదంతా పొలాలు అన్ని వాళ్ళ పంటలంతా తీసుకున్న తర్వాత వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా ఆటంకాలండి. చాలా పోరాడాం. సేవకులందరూ కూడా చాలా పోరాడారు. నిజంగా కొందరు వాయిస్ గుర్తుపట్టలేకపోయాం. ఫేస్ మారిపోయింది, నల్లగా అయిపోయారు. చాలా కష్టపడ్డారండి సేవకులందరూ. నిజంగా సేవకులందరికీ ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. ఏందో మరి ఒక భారంతో పోరాడి ప్రయాసపడి బాగా లేట్ అయిపోయింది. టైం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ అంతా ఇంకా క్లీన్ అవ్వాల. ఎంత ప్రయాసపడి ఉంటాం అంత ప్రయాసపడి. ఈ పోరాటాలన్నీ జరుగుతున్నప్పుడు మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉండేది. ఉంటారు కదండి యబూసీలు, మనల్ని ఎక్కడో వదిలిపోతారు చెప్పండి. యెరూషలేములో సీయోన్లోనే తిరుగుతుంటారు. అన్న తొందరపడ్డారా, మీరు ఏమైనా తొందరపడ్డారా, అసలు జనాలు వస్తారంటారా, రోడ్ ఏంది ఇలా ఉంది, జరుగుతుంది, ఇలా అడుగడుగున మాట్లాడిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. కానీ ప్రియులరా, యబూసీలందరినీ దేవుడు స్వాస్థ్యం నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. ఇక దర్శనము లేని వాళ్ళని స్వాస్థ్యంలో ఉండరండి. దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా.